లంచ్ బాక్స్లోకి జస్ట్ 15 to 20 మినిట్స్లోని సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే వెజ్ పలావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పలావ్ సామాన్లు వేసి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ టమాటోస్ కూడా వేసి అవి బాగా వేగనివ్వాలి దగ్గరికి అయ్యే వరకు. ఆనియన్స్ అవి కొంచెం వేగాక అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి, ఒక 1.5 స్పూన్. అది కూడా నేను ఇంట్లో తయారు చేసుకుంటాను గరం మసాలా. అండ్ దాని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న మిల్ మేకర్, మా ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే అవి గుప్పుడు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లెమన్ ని పిండేసుకొని నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కి 2.5 గ్లాసెస్ వాటరే తీసుకున్నాను. ఈ వాటర్ మరిగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసి కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ మీడియం ఫ్లేమ్ లోని 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆపియాలి. ఇది అయ్యేలోపు పక్కన చికెన్ కర్రీ వండేస్తున్నా. 2 కాంబినేషన్ సూపర్ గా ఉంటది అండ్ టేస్ట్ విషయానికి వస్తే అద్భుతంగా ఉంది అంతే.